హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సూర్య, పిచ్చి పిచ్చి కూతలు కూసావంటే చంపేస్తాను అని భూమి సూర్యను కొట్టడానికి చెయ్యెత్తుతుంది. భూమి చేతిని మెలతిప్పి సూర్య భూమిని దగ్గరికి తీసుకుంటాడు. భూమి, మీ నాన్నను అరెస్ట్ చేపిస్తాను, చిప్పకూడు తినేలా చేపిస్తానని నిన్ను బెదిరిస్తే నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటావనుకున్నాను. కానీ నీ మొండితనం నాకు అర్థమైంది భూమి. నువ్వు నన్ను పెళ్లి చేసుకోనంటున్నావు కదా, నిన్ను ఎలా పెళ్లి చేసుకోవాలో నాకు తెలుసు అని చెప్పి సూర్య భూమిని ఒక్కసారిగా సోఫాలోకి నెట్టేస్తాడు. ఏయ్ సూర్య, ఏం చేస్తున్నావు నువ్వు అని భూమి అడుగుతూ ఉంటుంది. నిన్ను నా సొంతం చేసుకుంటే చచ్చినట్టు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు భూమి అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. సూర్య ప్లీజ్, పిచ్చి పిచ్చిగా చెయ్యకు అని భూమి అంటుంది. లేదు భూమి, నువ్వు నా సొంతం అవుతావంటే నేను ఏం చేయటానికి కూడా వెనకడను. నువ్వు నాకు కావాలి, నిన్ను నేను ప్రాణంగా ప్రేమించాను, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలనుకుంటున్నాను. కానీ నువ్వు అందుకు ఒప్పుకోవట్లేదు. అందుకే నిన్ను సొంతం చేసుకుంటాను, అప్పుడు నువ్వే నాతో పెళ్ళికి ఒప్పుకుంటావు అని చెప్పి సూర్య భూమి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక సూర్య వద్దు సూర్య, వద్దు సూర్య అని భూమి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక సూర్య ఒక్కసారిగా భూమికి ముద్దు పెట్టబోతూ ఉండగా సడన్గా గగన్ సూర్య ఇంటి దగ్గరకు వచ్చి కాలితో డోర్ని గట్టిగా తంతాడు. ఇక డోర్ ఓపెన్ అవుతుంది. సూర్య ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాడు. రే, నువ్వెందుకు వచ్చావురా అని సూర్య అంటూ ఉంటాడు. ఆడపిల్లలతో ప్రవర్తించే పద్ధతి ఇదేనా అని గగన్ అంటాడు. నేను భూమి పర్సనల్గా మాట్లాడుకుంటున్నాము, అసలు ఎవరు పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చావు అని సూర్య అంటూ ఉంటాడు. ఒక ఆడపిల్లతో పర్సనల్గా మాట్లాడటం అంటే ఇదా? చి, అసలు నువ్వు పోలీసు ఉద్యోగం ఎలా చేస్తున్నావురా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. రే గగన్, నీకు అనవసరమైన విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు. నిన్ను గగన్ అన్నాను కదా అని చెప్పి నువ్వు గగన్ అని ఫిక్స్ అయిపోకు. నువ్వు గగన్ కాదు, ఆకాష్ అని నాకు తెలుసు. మర్యాదగా భూమిని వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని సూర్య అంటాడు. ఇక గగన్ చాలా కోపంగా, రే అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా అని సూర్యను కొడతాడు. అనవసరంగా నాపై చేయి చేసుకుంటున్నావు. నాపై చేయి చేసుకున్న గగన్కి ఎలాంటి పరిస్థితి కల్పించానో నీకు కూడా అలాంటి పరిస్థితే కల్పిస్తాను అని సూర్య కోపంగా చెప్తూ ఉంటాడు. ఏంట్రా నువ్వు నాకు పరిస్థితి కల్పించేది అని చెప్పి గగన్ సూర్యను కొడుతూ ఉంటాడు. ఇక గగన్ సూర్యను కొడుతూ ఉంటే సూర్యకు రక్తం వస్తూ ఉంటుంది. ఇంకొకసారి భూమి జోలికి వచ్చావో నిన్ను చంపేస్తాను అని చెప్పి గగన్ సూర్యను కొట్టి భూమిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. భూమి షాకింగ్గా గగన్ వైపు అలానే చూస్తూ ఉంటుంది. అసలు వాడి దగ్గరికి నువ్వెందుకు వచ్చావు? నేను రావటం ఒక్క నిమిషం ఆలస్యం అయి ఉంటే నీ లైఫ్ మొత్తాన్ని కూడా వాడు స్పాయిల్ చేసేసేవాడు అని చెప్పి గగన్ భూమిని తిడుతూ ఉంటాడు. భూమి మాత్రం అలానే గగన్ వైపు చూస్తూ ఉంటుంది. ఏమైంది నీకు? ఎందుకు అలా చూస్తున్నావు? నేను ఒక పక్క తిడుతుంటే నీ బుర్ర పని చేయట్లేదా ఏంటి అని గగన్ అంటాడు. అచ్చం నువ్వు నా గగన్ బావా ప్రమాదంలో ఉంటే ఎవరినైనా ఎలా కాపాడతాడో అలానే నువ్వు కూడా కాపాడావు. నిన్ను చూస్తుంటే నా గగన్ బావను చూసినట్టే ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అంటే నీ గగన్ బావలాగా ఇక నన్ను ఫిక్స్ అయిపోతావా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. నువ్వు ఎప్పటికీ నా గగన్ బావవి కాలేవు, కాకపోతే నీ బిహేవియర్ నా గగన్ బావలాగే ఉంది అని భూమి చెప్తూ ఉంటుంది. సర్లే భూమి, నీ గగన్ బావలాగా నన్ను ఎప్పటికీ ఒప్పుకోలేవులే, కానీ నువ్వైతే ఆ సూర్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు. సూర్య నిన్ను పెళ్లి చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒంటరిగా ఎప్పుడు కూడా ఆ సూర్య దగ్గరికి వెళ్ళకు. నీకేదైనా అవసరం వస్తే నాకు చెప్పు, నీకు తోడుగా నేను వస్తాను. ఒంటరిగా బయటికి కూడా వెళ్ళకు భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. సరే ఆకాష్ గారు, సమయానికి దేవుళ్ళ వచ్చి నా జీవితాన్ని కాపాడారు. నేను మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేవను అని భూమి చెప్తూ ఉంటుంది. నేనే నీ రుణం తీర్చుకోలేవను భూమి. నీ గగన్ భావన అయ్యుండి నేనే నీ గగన్ భావనని నీకు చెప్పలేకపోతున్నాను. ఈ భావను క్షమించు భూమి అని చెప్పి గగన్ తనలో తాను అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు సూర్య కోపంగా అపూర్వకు ఫోన్ చేస్తాడు. ఏంటి సూర్య, ఇప్పుడు ఫోన్ చేసావు? భూమి నీ దగ్గరకు వచ్చింది కదా, భూమి ఏం మాట్లాడింది నీతో అని చెప్పి
అపూర్వ అడుగుతూ ఉంటుంది. నన్ను పెళ్లి చేసుకోనని చెప్పడానికి వచ్చింది అపూర్వ గారు. కానీ భూమిని సొంతం చేసుకుంటే భూమి నన్ను పెళ్లి చేసుకుంటుందని భూమిని సొంతం చేసుకుందాం అనుకున్నాను. కానీ ఆ సమయంలోనే ఆ గగన్ గడ్ వచ్చాడు. భూమి నా దగ్గరకు వచ్చినట్టు ఆ గగన్ గడికి ఎలా తెలిసి ఉంటుంది? భూమి ఏమైనా చెప్పిందేమో. సమయానికి వచ్చి అంతా స్పాయిల్ చేశాడు. నన్ను కొట్టి భూమిని తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. ఆ గగన్ గడికి నేను చెప్పడం వల్లే సూర్య ఇంటికి వెళ్ళుంటాడా? చా, అనవసరంగా చెప్పానే. లేకపోతే ఈ పాటికి ఆ భూమి జీవితం కుక్కలు చింపిన విస్తరయ్యి ఉండేది అని చెప్పి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. అపూర్వ గారు ఏం ఆలోచిస్తున్నారు అని సూర్య అంటాడు. సూర్య, భూమి ఎట్టి పరిస్థితుల్లో నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. నువ్వు మా బావని ఒకసారి అడిగి చూడరాదు, భూమిని పెళ్లి చేసుకుంటానని. మా బావ నిర్ణయం ఏంటో మనకు కూడా అర్థమైపోతుంది కదా అని అపూర్వ అంటుంది. సరే అపూర్వ గారు, ఇప్పుడే బయలుదేరతాను. శరత్ చంద్ర గారినే డైరెక్ట్గా అడుగుతాను. శరత్ చంద్ర గారు నాతో పెళ్ళికి ఒప్పుకోమంటే భూమి ఖచ్చితంగా నాతో పెళ్ళికి ఒప్పుకుంటుంది. ఎందుకంటే శరత్ చంద్ర గారంటే భూమికి ప్రాణం కదా అని చెప్పి సూర్య అంటాడు. సరే సూర్య, త్వరగా వచ్చేయ్ అని అపూర్వ ఫోన్ కట్ చేస్తుంది. ఇక మరోవైపు భూమి తన రూమ్లోకి వెళ్తుంది. వెళ్ళు భూమి, వెళ్ళు. త్వరలోనే నీ గుండెల్లో పెద్ద బాంబు పేలబోతుంది అని అపూర్వ తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శరత్చంద్ర హాల్లో కూర్చొని ఉంటే సూర్య శరత్చంద్ర ఇంటికి వస్తాడు. రా సూర్య, కూర్చో అని చెప్పి శరత్చంద్ర అంటాడు. అమ్మ మీరా, సూర్య వచ్చారు, కాఫీ తీసుకురా అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. శరత్చంద్ర గారు, కాఫీ ఏమొద్దు, మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడటానికి వచ్చాను అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. ముఖ్యమైన విషయమా, ఏంటది అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. నేను భూమిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను శరత్చంద్ర గారు అని చెప్పి గగన్ అంటాడు. ఏమన్నావు అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. అవును శరత్చంద్ర గారు, భూమిని నేను ప్రేమిస్తున్నాను. మీకు ఇష్టమైతే, మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే మీ కూతురు భూమికి కొత్త జీవితం ఇవ్వాలనుకుంటున్నాను అని సూర్య చెప్తూ ఉంటాడు. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు సూర్య అని చెప్పి శరత్చంద్ర అంటాడు. బావగారు, మీకు అభ్యంతరం లేకపోతే లేదేమో కానీ భూమికి నా కొడుకు గగన్తో పెళ్ళైంది. గగన్కి భూమి అంటే ప్రాణం, భూమికి గగన్ అంటే ప్రాణం. అలాంటి వాళ్ళిద్దరినీ విడదీసి సూర్యకు భూమికి పెళ్లి చేయాలనుకుంటున్నారా? నేను అబ్జెక్షన్ చెప్తున్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. కేపీ, నిన్ను ఎవరు కూడా పెళ్లి గురించి సజెషన్ అడగలేదు. నోరు మూసుకుని సైలెంట్గా ఉండు. సూర్య అడిగింది మా బావ నిర్ణయం మాత్రమే అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. వదిన, భూమిని కూడా ఒక మాట అడగాలి కదా. సూర్యకు అన్నయ్యకు ఓకే అయితే సరిపోతుందా అని మీరా అంటుంది. అయితే భూమిని పిలిచి అడుగుదాం అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక శరత్ చంద్ర భూమి భూమి అని పిలుస్తూ ఉంటాడు. భూమి కిందికి వస్తుంది. భూమి, ఇలా రామ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని శరత్ చంద్ర అంటాడు. ఏంటి నాన్న అని భూమి అడుగుతూ ఉంటుంది. సూర్య నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, నీకు కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. సూర్యను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా భూమి అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. భూమి, నీకు ఇష్టం లేదు కదమ్మా. నా కొడుకు గగన్ని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. అలాంటిది నా కొడుకు గగన్ ఉండగా నువ్వు సూర్యతో ఎలా పెళ్లికి ఒప్పుకుంటావు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. కేపీ, నువ్వు ఆగమన్నానా? భూమి నిర్ణయం ఏంటో తెలుసుకోనివ్వు అని చెప్పి అపూర్వ అంటుంది. చెప్పమ్మా భూమి, ఈ పెళ్లి నీకు ఇష్టమేనా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక భూమి ఏం మాట్లాడదు. భూమి, నీ నిర్ణయం ఏంటో చెప్పు అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. మీ ఇష్టం నాన్న, మీకు ఏది మంచి అనిపిస్తే అది చెయ్యండి అని భూమి అంటుంది. అయితే నీకు సూర్యకు పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు భూమి. నువ్వు సూర్య నా కళ్ళ ముందు చిలక గోరింకల్లా ఉంటే చూడాలనుంది అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. మీ ఇష్టం నానా అని భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మ భూమి, ఏంటమ్మా నువ్వు అలా మాట్లాడుతున్నావు అని కృష్ణప్రసాద్ పిలుస్తూ ఉంటాడు. కేపీ, అనవసరంగా నువ్వు మాట్లాడకు. ఇక నువ్వు ఏం చెప్పినా కూడా భూమి వినదు. భూమి సూర్యను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయింది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. భూమి ఇలాంటి నిర్ణయం తీసుకుందేంటి అని చెప్పి కృష్ణప్రసాద్ ఆలోచిస్తూ పక్కకు వెళ్తాడు. అప్పుడే శారద ఇందు గురించి ఆయనకు చెప్తాను అని తనలో తాను అనుకొని కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది. కృష్ణప్రసాద్ ఫోన్ లిఫ్ట్ చేసి, శారద, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. నేను కూడా మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడటానికే ఫోన్ చేశానండి అని శారద అంటుంది. ముందు నేను చెప్పేది విను శారద.
శరత్చంద్ర బావగారు భూమికి సూర్యకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. భూమి కూడా సూర్యను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? భూమి అలా ఎలా ఒప్పుకుంటుంది? గగన్కి భూమికి ఎప్పుడో పెళ్ళైపోయింది కదా అని శారద అంటూ ఉంటుంది. అదే నాకు కూడా అర్థం కాలేదు శారద. భూమి ఎందుకు ఒప్పుకుందో ఏమీ అర్థం కావట్లేదు అని కృష్ణప్రసాద్ అంటాడు. అప్పుడే భూమి శారద ఇంట్లోకి వస్తూ శారదకు కనిపిస్తుంది. ఏమండి, భూమి ఇప్పుడే ఇక్కడికి వస్తుంది. ఈ విషయం గురించి భూమితో నేను మాట్లాడతాను, ఉంటాను అని శారద ఫోన్ కట్ చేసి, భూమి ఏంటమ్మా మీ మామయ్య ఏదో చెప్తున్నారు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. మామయ్య చెప్పేది నిజమే అత్తయ్య అని భూమి అంటుంది. నా కొడుకు గగన్ ఉండగా నువ్వు సూర్యతో పెళ్ళికి ఎలా ఒప్పుకుంటావమ్మా? అసలు నువ్వు మా భూమివేనా అని శారద అంటూ ఉంటుంది. శారద అత్తయ్య, మీ దగ్గర ఒక అబద్ధం చెప్పాను, ప్లీజ్ అత్తయ్య నన్ను క్షమించండి అని భూమి అంటుంది. అబద్ధం చెప్పావా? నేను నిన్ను క్షమించాలా? ఎందుకు భూమి? ఏంటి అబద్ధం అని శారద అడుగుతూ ఉంటుంది. మన గగన్ బావ ఆ రోజే లోయలో పడి చనిపోయాడు అత్తయ్య. మృత్యుంజయుడిగా తిరిగి వచ్చింది గగన్ బావ కాదు, ఆకాష్ అని భూమి చెప్తూ ఉంటుంది. భూమి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నా కొడుకు గగన్ని పట్టుకొని ఆకాష్ అంటావేంటి అని శారద అంటుంది. చెప్పాను కదా, గగన్ బావ ఎప్పుడో చనిపోయాడు. గగన్ బావ చనిపోయాడను మీకు తెలిస్తే మీరు ఎక్కడ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారోనని ఆకాష్ని గగన్ బావలాగా తీసుకొచ్చాను. నన్ను క్షమించండి అత్తయ్య అని భూమి అంటూ ఉంటుంది. ఇక శారద అప్పటికప్పుడే స్పృహ కోల్పోతూ ఉంటుంది. అత్తయ్య అత్తయ్య అని భూమి పిలుస్తూ ఉంటుంది. ఇక శారద కింద పడిపోవటంతో ఆకాష్ గారు అని భూమి గట్టిగా అరుస్తుంది. ఇక గగన్ పరిగెత్తుకుంటూ బయటికి వస్తాడు. ఏమైంది భూమి? అమ్మ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందేంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నువ్వు గగన్ కాదు ఆకాష్ అని శారదత్తయ్యకు చెప్పేశాను అని భూమి అంటుంది. ఎంత పని చేసావు భూమి అంటూ గగన్ శారదని తీసుకొని హాస్పిటల్కు వెళ్తాడు. డాక్టర్లు శారదకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. గగన్ ఏడుస్తూ ఉంటాడు. మీరెందుకు ఏడుస్తున్నారు? లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది మా శారదత్తయ్యకి, మీకేం కాదు కదా తను అని చెప్పి భూమి అంటుంది. భూమి ఇన్ని రోజులు నన్ను కన్న కొడుకులాగా చూసుకుంది. ఆవిడ ప్రమాదంలో ఉందంటే నాకు కన్నీళ్ళు రాకుండా ఎలా ఉంటాయి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇంతలో డాక్టర్ బయటికి వస్తారు. డాక్టర్ మా అమ్మకి ఎలా ఉంది అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఆవిడ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. తను ట్రీట్మెంట్కి కూడా స్పందించట్లేదు, లాభం లేదు, ఇంటికి తీసుకెళ్ళిపోండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్ అలా చెప్పొద్దు ప్లీజ్, మా అమ్మను ఎలాగైనా బ్రతికించండి అని గగన్ డాక్టర్ కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటాడు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, కానీ తను ట్రీట్మెంట్కి స్పందించింది మేమేం చేయము. తన మనసులో ఏదో బాధ ఉంది, తన బాధ తీరితేనే తను ట్రీట్మెంట్కి స్పందించగలదు అని డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇక దాంతో గగన్ పరిగెత్తుకుంటూ శారద ఉన్న రూమ్లోకి వెళ్తాడు. అమ్మ నేను ఆకాష్ని కాదు గగన్ని, నీ కొడుకు గగన్ అమ్మ. నేను భూమిని మళ్ళీ పెళ్లి చేసుకోవడం కోసం శరత్చంద్రాని ఆకాష్గా నమ్మించడం కోసం నేను ఆకాష్నని నాటకం ఆడుతున్నాను. నేను నిజంగా ఆకాష్ని కాదమ్మా, నీ కొడుకు గగన్నే, కళ్ళు తెరువు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అప్పుడే భూమి వచ్చి గగన్ మాటలు విని షాక్ అవుతుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.